హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి మేలు చేసే వామాకుతోటి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వామాకుతోటి కేవలం బజ్జీలను మాత్రమే కాకుండా ఇలా పచ్చడి చేసుకోవచ్చు, టీ పెట్టుకోవచ్చు, అలాగే పెరుగు పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇంకా రైస్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. ఈ రోజు వీడియోలో అయితే పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వామాకు పచ్చడిని ప్రిపేర్ చేయడానికి నేను 2 గుప్పెళ్ళ వామాకుని తీసుకున్నానండి. ఈ వామాకు చాలా ఈజీగా కుండీల్లో కూడా పెరిగిపోతుంది. వీటితో రెసిపీస్ చేసుకునే ముందు వీటిని ఒక 15 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకుని తీసుకున్నట్లయితే వీటిలో ఉండే ఇసుక, మట్టి కూడా ఈజీగా పోతాయి. తర్వాత 2-3 సార్లు కడిగి ఇలా చిల్లుల బుట్టలో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పల్లీలు కొద్దిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ వామాకు ఏ వాతావరణంలో అయినా చాలా సులభంగా పెరుగుతుందండి. అలాగే చిన్న కొమ్మ వేస్తే చాలు ఈజీగా మొక్క వచ్చేస్తుంది. వామాకుతో చేసిన వంటకాలను కనీసం వారానికి ఒకసారి మన ఆహారంలో చేర్చుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. శనగపప్పు, మినపప్పు ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ధనియాలను వేసుకుని ఈ ధనియాలను కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారానికి తగినట్లుగా 10 లేదా 12 ఎండుమిరపకాయలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా పూర్తిగా ఎండుమిరపకాయలతో అయినా చేసుకోవచ్చు, లేదంటే సగం పచ్చిమిర్చి, సగం ఎండుమిర్చి వేసుకుని కూడా చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ప్యాన్ హీట్కి ఈ దినుసుల వేడికి ఇవి చక్కగా వేగిపోతాయి. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మళ్ళీ ఇదే ప్యాన్లోకి కడిగి పెట్టుకున్న వామాకును వేసుకోవాలి. అలాగే చాలా కొద్దిగా చింతపండు, కొంచెం పసుపు వేసుకుని ఈ వామాకుని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. వామాకుని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే అందులో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ వామాకు జీర్ణక్రియను మెరుగుపరిచి గ్యాస్, అజీర్తి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. దగ్గు, జలుబు, గొంతు నొప్పికి ఉపశమనం కలిగించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచే సహజ ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి. వామాకును ఎక్కువసేపు ఫ్రై చేయకూడదండి. ఇలా కొంచెం 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకుని ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు, ఎండుమిర్చిని వేసుకుని ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని వీటన్నిటిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇలా కలుపుకుంటూ గ్రైండ్ చేసుకున్నట్లయితే ముద్దగా అవ్వకుండా ఉంటుంది. తర్వాత ఇందులోకి 3-4 వెల్లుల్లి రెబ్బలు, అలాగే మనం ఫ్రై చేసి ఉంచుకున్న వామాకును కూడా వేసుకుని అస్సలు నీళ్ళు వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. వామాకులో ఉండే తడితోనే ఈ పచ్చడి ఇలా చక్కగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడికి పోపును పెట్టుకోవడం కోసం ముందుగా వామాకును ఫ్రై చేసుకున్న ప్యాన్నే ఒకసారి టిష్యూతో క్లీన్ చేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుని నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకుని ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంగువ, 1 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును పచ్చడిలోకి వేసుకోవాలి. వీటితో పాటుగా ఒక చిన్న ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని రైస్, రోటీలోకి కాంబినేషన్ కింద తీసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకునే పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి కానీ, నూనె కానీ వేసుకుని తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మరి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన ఈ వామాకు పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉండే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.